ప్రైజ్ గాడ్. రిబ్కా గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. రిబ్కా గురించిన కీలకమైన వాక్యం ఇస్సాకు సేవకుడితో ఆమె సమావేశం మరియు అతని భార్య కావడానికి ఆమె ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇతర ముఖ్యమైన వచనాలలో ఆదికాండము 25వ అధ్యాయం 21, 28 వచనాలలో చూసుకుంటే ఆమె కవల కుమారులకి జన్మనివ్వడం, యాకోబు మరియు ఏశావులోను ఆమె గర్భం ధరించి వాళ్ళకి జన్మనివ్వడం చూస్తాం. మరియు ఆదికాండం 27లో యాకోబును ఆశీర్వదించడానికి ఇస్సాకును మోసగించడంలో ఆమె యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదిగా గమనిస్తాం. మరియు ఆదికాండం 49:13 వచనం చూసుకుంటే ఆమె సమాధి గురించి ప్రస్తావించడం ఉన్నాయి. 49:31 వచనాలు. ఆదికాండం 24:15 వచనం చూసుకుంటే రిబ్కా తన కుండతో బావి దగ్గరకు వస్తున్న అబ్రహాం సోదరుడి మనవరాలని పరిచయం చేయబడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 22-25 వచనాలు చూసుకుంటే ఆ సేవకుడు బహుమతులు అందుకుని ఆమె పేరు అడుగుతాడు మరియు ఆమె తనను తాను బెతుయేలు కుమార్తెగా పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయం 58-60 వచనాలు చూసుకుంటే రిబ్కా వెళ్ళడం గురించి మాట. ఆదికాండం 24:49లో ఆ సేవకుడు తను ఎందు గురించి వచ్చాడు, దైవికంగా నియమించబడిన కారణం ఎందుకంటే అబ్రహాం తనని పంపి ఆమెను తీసుకురమ్మని చెప్పిన విషయం అన్నీ చెప్పి ఆమెను తనతో రమ్మని అడుగుతాడు. ఆదికాండం 24వ అధ్యాయం 58-60 వచనాలు చూసుకుంటే రిబ్కా వెళ్ళడానికి అంగీకరిస్తుంది మరియు ఆమె కుటుంబం ఆమెను ఆశీర్వదిస్తుంది. ఏమనంటే ఆమె వేల మందికి తల్లి అవుతుందని దీవిస్తారన్నమాట. ఆదికాండం 24వ అధ్యాయము 61-67 వచనాలు చూసుకుంటే రిబ్కా ఇస్సాకును చూసి తనను తాను ముసుగుతో కప్పుకున్నట్టుగా చూస్తాం. ఆ సేవకుడు జరిగిందంతా ఇస్సాకుకు చెప్పినప్పుడు ఇస్సాకు ఆమెను తన గుడారంలోకి తీసుకువెళ్ళి ఆమెను వివాహం చేసుకుని ప్రేమించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము ఎలాగైతే నిర్ణయించి తన సేవకుడైన ఎలియాజర్ను పంపి ఈ అన్ని విషయాలు అతనితో చెప్పి తీసుకురమ్మని చెప్పినాడు, ఆ ప్రకారముగా సేవకుడు అంతయు చేసి రిబ్కాని తీసుకొచ్చి ఇస్సాకుకి రిబ్కాతో వివాహం అయ్యేలా చేసినట్లుగా మనం గమనిస్తాం. రిబ్కా యొక్క ఇంకను అనేకమైన విషయాలు మనము ఆదికాండములో ఆయా అధ్యాయంలో ఇంకొన్ని విషయాలు మనం గమనించుకోవచ్చు అన్నమాట. రిబ్కా ఎంతో ఓర్పు